క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ప్రథమ ఫలముల పండగ యొక్క నెరవేర్పు, కొత్త నిబంధనలో నెరవేర్పును గురించి ఈరోజు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేళ్ల 7 పండుగలలో ప్రభువా, మరి ప్రథమ ఫలముల పండుగను గురించి ధ్యానిస్తున్నాం. కొత్త నిబంధనలు దాని నెరవేర్పును గురించి ధ్యానిస్తుండగా ప్రభువా, మీరే బోధించండి. పరిశుద్ధాత్మదేవ నాన్న, మీరు బోధించండి నాన్న. మీ లేఖన సత్యాలను మాకు బయలుపరచమని మహిమా ఘనతలు మీకే సమర్పించుకుంటూ యేసును ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మరి ప్రథమ ఫలముల పండగ గురించి మనము గత వీడియోలో ధ్యానించున్నాం. ప్రథమ ఫలముల పండగ పాత నిబంధనలో మరి ఇశ్రాయేళ్ల పండుగలలో 3వ పండుగను, ప్రథమ ఫలముల పండుగను మనం ధ్యానించి ఉన్నాం. ప్రథమ ఫలము అనేది పాత నిబంధనలో వారు పంటలో కానీ మరి వారు వేసుకున్నటువంటి ప్రధాన యాజకుని యొద్దకు ప్రథమ ఫలముగా తీసుకొని రావాలని మనం ధ్యానించినాం. అది పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ. కొత్త నిబంధనలో అది నెరవేర్పును మనం ఈరోజు వీడియోలో ధ్యానించుకుందాం. అయితే దానికి రెఫరెన్స్గా ప్రథమ ఫలము క్రీస్తే. ప్రథమ ఫలము క్రీస్తే అంటే యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తమై సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినమున లేచి ఉన్నాడు. మృత్యుంజయుడై మరణాన్ని జయించి 3వ దినమున లేచి ఉన్నాడు. ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడు. అందుకే మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించారు చాలామంది. క్రీస్తునందు నిద్రించను, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. క్రీస్తునందు నిద్రించున్నారు. క్రీస్తునందు నిద్రించిన వారిలో మరి లేస్తారని మనము నమ్ముతున్నాం. ఆ మహిమ దేహంతో ప్రభు వచ్చినప్పుడు వారు బ్రతికించబడతారు, లేస్తారని లేఖనాలు చదువుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ద ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి ప్రథమ ఫలముగా ఆయన లేస్తున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. అలాగే 23వ వచనంలో మనుషుని ద్వారా 21 మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక 21 మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము ద్వారా మరణించి ఉన్నారు. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా మరలా జీవిస్తున్నారు అని లేఖనం చదువుతుంది. 23వ వచనంలో ప్రతి వాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘస్థులకు రాస్తూ, ప్రతివాడు తన తన వర్షాలలోనే బ్రతికించబడును. అంటే నిద్రించిన వారు ప్రతి వాడు తన తన వర్షాలలోనే బ్రతికించబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు 2వ రాకడలో ఆయన సంఘాన్ని తీసుకుపోవటానికి వచ్చినప్పుడు, ఆయన మేఘమండలంలోకి వచ్చినప్పుడు, ఆకాశ మండలంలోకి వచ్చినప్పుడు, దాన్ని మనం మధ్య ఆకాశం అని అంటున్నాం.
ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు ప్రతివాడు ఆయన బూర స్వరము విని, ఆయన కడబూర స్వరము విని, క్రీస్తు యొక్క కడబూర స్వరం వినినప్పుడు మృతుల క్రీస్తునందు నిద్రించిన అనేకులు తన తన వరుసలలోనే, ప్రతివాడు తన తన వరుసలలోనే బ్రతికించబడతారు అని లేఖనం సెలవిస్తుంది. బ్రతికిత అంటే మహిమ దేహంతో లేస్తారు. ప్రతి వారు క్రీస్తు సంఘం కోసం వచ్చినప్పుడు మృతులు క్రీస్తునందు నిద్రించిన వారు బ్రతికించబడుతురు. అంటే ప్రథమ ఫలము క్రీస్తే, అంటే ప్రథమ ఫలముగా లేచినవాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేచినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువు. కాబట్టి క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్స్, క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము క్రీస్తే. కాబట్టి ఇక్కడ ప్రథమ ఫలము క్రీస్తు అని 23వ వచనంలో సెలవుతుంది. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభు మృత్యుంజయుడై మరణాన్ని జయించి 3వ దినాన లేచాడు. కాబట్టి ఆయన మహిమ దేహంతో లేచాడు. ఆయన పునరుద్ధానమును గురించి ప్రవచించిన ప్రవచనము, ఆయన పునరుద్ధానుడవుతాడనే ప్రవచనము నెరవేరింది. ఆ నెరవేర్పును కూడా మనము చూస్తున్నాము. కీర్తనల గ్రంథం 16:10లో చెప్పబడినటువంటి ప్రవచనము, క్రీస్తు ప్రభు పునరుద్ధానుడవుతాడనేటువంటి ప్రవచనము నెరవేరింది. అంటే ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కీర్తనలో 16:10లో చెప్పబడినటువంటి ప్రవచనము ఏదైతే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అని ఎవరి క్రీస్తును గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనము ప్రభు పునరుద్ధానుడైనప్పుడు నెరవేరింది. ప్రథమ ఫలముల పండగ క్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు నెరవేరింది. 7 పండుగలలో కొన్ని పండుగలను నెరవేరలేదు. చివరి పండుగలు 4 పండుగలు నెరవేరినాయి. అందులో మనం 3వ పండుగలో ప్రథమ ఫలం పండగ క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ప్రథమ ఫలముల పండగ క్రీస్తులో నెరవేరింది. అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనము, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండుగలు క్రీస్తు ప్రభువులో నెరవేర్పుగా మనం చూస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభులో నెరవేరినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ అందుకు ప్రథమ ఫలముల పండగ ఎందుకు, దాని అర్థము పరమార్థము క్రీస్తులో ఉంది. వారు ప్రవచన రీతిగా మరి వారు పండగ చేసుకున్నారు. అది భవిష్యత్తులో నెరవేరుతుందని మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ మనము క్రీస్తు వచ్చినప్పుడు ఇంకా ప్రతి వారు తన వారు బ్రతికించబడతారు. ప్రతి వారు తన వరుసల్లో బ్రతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు. క్రీస్తునందు నిద్రించినటువంటి వారు బ్రతికించబడతారు అని మనకు లేఖనం సెలవిస్తుంది. అందుకే పునరుద్ధానం, ఆయన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఈ పండుగ నెరవేరింది. ఆయన మృత్యుంజయుడై మరణాన్ని జయించినప్పుడు, ఆదివారం ఆయన లేచినప్పుడు ఇది నెరవేరింది. సువార్తలో పునరుద్ధానము ఒక భాగం. సువార్త అంటే మంచి వార్త. ఏమిటి శుభవార్త అంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాను, సమాధి చేయబడెను, మృత్యుంజయుడై 3వ దినాన లేపబడ్డాడు. అది సువార్త. Christ died for our sins according to the scriptures.
was buried. He raised again third day. He raised third day according to the scriptures. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము క్రీస్తు ప్రభు మూడో దినాన లేపబడ్డాడు అనేది సువార్త. ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన ఎలా లేపబడ్డాడంటే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ ఆయన నెరవేరింది. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 11:25లో, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఐ ఆమ్ ద రెజరక్షన్ అండ్ ద లైఫ్. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. హీ హూ బిలీవ్స్ ఇన్ మీ త్రూ హీ మే డై ఈ షల్ లివ్. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. హూ ఎవర్ లివ్స్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ షల్ నెవర్ డై. మరి బ్రతికిన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు ప్రభు అయినటువంటి క్రీస్తు అని చూస్తున్నాం. దానికి కొన్ని మృతుల ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముగా అనే ప్రథమ ఫలముల పండగ క్రీస్తు ప్రభు పునరుద్ధానంలో నెరవేరింది. ప్రథమ ఫలముగా కొన్ని రెఫరెన్స్లు మీకు తెలియజేస్తాను. చూడండి, ఆయన ఆది అయి నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన ఆది అయి నుండి మృతులలో నుండి లేచుటలో, ఆయన ఆది అయి నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఏమండి? ఆయన ఆది అయి నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయనని లేఖనం చదువుతుంది. కాబట్టి క్రీస్తు ఆది సంభూతుడు, మొదటిగా లేచి ఉన్నాడు అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు కనిపిస్తున్నాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందినాం. పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆధీనంలో ఉంటూ ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అని మనము రోమ 8:23 ప్రథమ ఫలముగా మనము దేవుడు ఏర్పరచుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏమనుంది? యాకోబు రాసిన పత్రిక 1:18లో, ఆయన తాను సృష్టించిన వాటిలో, యేసు క్రీస్తు ప్రభు సృష్టించినటువంటి సృష్టిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ప్రథమ ఫలము, క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. మనము కూడా ప్రథమ ఫలముగా ఆయనకు ఉండునట్లు, మనము కూడా ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనెను. వాక్యముతో, సత్యవాక్యమును ధ్యానించేవారు, సత్యంలో నడిచేటువంటి వారు దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు, నడుచుకునేవారు ఆయన ప్రథమ ఫలమై ఉన్నారు. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలముల పండుగ
యేసుక్రీస్తులో నెరవేర్పు చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆ పండుగ యొక్క నెరవేర్పు చూస్తున్నాము. పాత నిబంధనల నుండి ఇశ్రాయేల్ పండుగలు 7 పండుగలు, ఇశ్రాయేల్ పండుగలు మనకెందుకు? ఇశ్రాయేల్లోకి ఇచ్చిన 7 పండుగల జోలి మనకెందుకు? మనమేదో ఒక పండుగను ఆచరిద్దాం. క్రీస్తు ప్రభువులో క్రొత్త నిబంధన కింద ఉన్న మనము ఒక పేరు పెట్టుకుందాం, ఒక పండుగ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక టైటిల్ ఇస్తారు, ఏదో ఒక పండుగ, ఏదో శిలువ పండగ, ఏదో కొన్ని పండుగ అని ఒక బహిరంగ సభలతో మనం కొందరు చెప్తూ ఉంటారు. మనము లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని మనం బోధించాలి, సత్యవాక్యమును మనం బోధించాలి, సత్య సువార్తను ప్రకటించాలి, ఉన్నదాన్ని మనం ప్రకటించాలి, కానీ లేని దాన్ని మనము కల్పించుకోకూడదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యమైతే మనకు రాయించాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ లేఖనాలను మనకు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు రాశారో ఆ లేఖనాలను మనం ధ్యానించి, ఆ లేఖనాలను మనం అర్థం చేసుకొని, ఆ లేఖనాలను ప్రజలకు బోధించాలి. మనం ఒక టైటిల్ ఇచ్చి, మనం ఒక పండగ పేర్లు పెట్టుకొని సత్యవాక్యంను సరిగా బోధించడం లేదు. ఉన్న సత్యాన్ని బోధించాలి. అందుకే సత్యవాక్యమైన సందర్భం వచ్చేది కాబట్టి నేను చెప్తున్నాను. నేను విమర్శించడానికి కాదు, ఎందుకంటే సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. సత్యము ఏమిటి? ప్రభు నేర్పుతున్నటువంటి వాక్యము సత్యం. మనకు పాత నిబంధనలో ఆయన 7 పండుగలు రాయించాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు. అది పాత నిబంధనలో చెప్పబడిన అన్ని కొత్త నిబంధనలో నెరవేర్పండు. ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేరింది. ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు క్రీస్తు. ధర్మశాస్త్రం మాకెందుకండి అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు క్రీస్తులో నెరవేర్చాడు, పాటించాడు. ఆయన నెరవేర్చి ఆయన శరీరం. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి, అవి మనము ధ్యానించాలి. ఈ పండుగలో ఉన్న పరమార్థము మనము తెలుసుకోవాలి అని మీకు తెలియజేస్తున్నాను. ప్రథమ ఫలముల పండుగ. క్రీస్తే ప్రథమ ఫలమై ఉన్నాడు. క్రీస్తు ప్రథమ ఫలముగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని లేపి ఉన్నాడు. ఇంకొక రెఫరెన్స్ మనం చూసుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయం 5వ వచనం. ఆసియాలో, రోమపత్రిక 16:5లో, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫనైట్కు వందనములు అంటున్నాడు. ఆసియాలో అంటే ఆసియా ఖండంలో పౌలు రోమీలకు రాస్తూ వందన కార్యక్రమం చెప్తున్నాడు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నాడు నా ప్రియుడకు ఎఫైనట్కు వందనములు. అంటే ఆసియాలో ఆయన ప్రథమ ఫలముగా రక్షించబడ్డాడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనములో, స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు అని చూస్తున్నారు. స్టెఫను ఇంటి వారు అకయ దేశంలో స్టెఫను ఇంటి వారు ప్రథమ ఫలముగా దేవునికి ఉన్నారు. అంటే ప్రథమంగా ఒక దేశంలో ఒక కుటుంబము మొదటగా దేవుని అంగీకరించింది, ఈ రక్షణ పొందింది. కాబట్టి వారు ప్రథమ ఫలముగా ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు. ప్రథమ ఫలం అంటే ఒక గ్రామంలో
ఒక పట్టణంలో, ఒక దేశంలో మొదట ఎవరు రక్షించబడ్డారో వారు ప్రథమ ఫలంగా ఉన్నారని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఇంకా మనకు సామెతల్లో 3వ అధ్యాయం 9వ వచనంలో, సామెతలు 3:9, నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని మహిమపరచాలి అని. నీ రాబడిలో ప్రథమ ఫలము ఇవ్వాలి, నీ ఆస్తిలో భాగం ఇచ్చి. నీ రాబడిలో ప్రథమ ఫలము ఇవ్వాలి. ప్రథమ ఫలము నీ రాబడిలో, నీవు సంపాదించిన దానిలో, నీవు పనిచేసిన దానిలో, నీకు ఉద్యోగములో నీకు వచ్చిన జీతంలో ప్రథమ ఫలముగా ఆయనకి ఇవ్వాలి. నీవు సంపాదించిన కష్టార్జితంలో ప్రథమ ఫలంగా దేవునికి ఇవ్వాలి. అందుకే సామెతల్లో చెప్పుకున్నాం, నీ రాబడి అంటే నువ్వు సంపాదించింది, నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో, అది వ్యాపారంలో అయితేమి, ఉద్యోగంలో అయితేమి, మరి ఏ విధంగానైనా నీవు సంపాదించిన దానిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలనేది దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలా ఇవ్వకపోతే మరి ఏమవుతుంది అంటే, దేవునికి మనం ప్రథమ ఫలంగా ఇవ్వకపోతే అది మనకు నష్టం జరుగుతుంది. దేవుని ఆజ్ఞ కాదు. దేవుడు మనకు మరి ఇశ్రాయేలుకి ఏమంటాడు, నీ పంటలో ప్రథమ ఫలముగా యాజకునికి సమర్పించమన్నాడు. నీవు పండించిన పంటలో ఆ పంటను, ప్రథమ పంటను, పనలను తీసుకొని యాజకునికి నీ మందిరంలోకి తీసుకురమ్మని చెప్పినాడు. కొత్త నిబంధనలో మనం సంపాదించిన దానిలో ప్రథమ ఫలంగా క్రీస్తుకు ఇవ్వాలి. నేను దశమ భాగం ఇవ్వమని వాక్యం చెప్పటం లేదు. నీవు సంపాదించిన దానిలో, ఈ కష్టార్జితంలో దశమ భాగము దేవుని మందిరానికి తీసుకురమ్మని చెప్పటం లేదు. ప్రథమ ఫలముగా నీవు సంపాదించినది ఎంతైనా ప్రథమ ఫలము అనేది నీ మనసుకు ప్రేరేపించినంత దేవునికి ప్రథమ ఫలంగా ఇవ్వాలి అని నీవు నీ మనసులో ఉద్దేశించిన దాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి, నీవు వర్ధిల్లిన కొలది దేవునికి ప్రథమ ఫలంగా దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం చేస్తుంది. ఇంకా చివరిలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారినై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును, దేవుని కొరకు అంటే తండ్రి అయిన దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు అంటే క్రీస్తు ప్రభు కొరకు, దేవుని కొరకు తండ్రి అయిన దేవుని కొరకును, గొర్రెపిల్ల దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును, గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు. బాప్తిస్మకుడైన యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువును లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు. వీరు అంటే ఇక్కడ ఈ క్రొత్త 144,000 మంది క్రీస్తు కొరకు ప్రథమ ఫలముగా మనుషులలో నుండి కొనబడినారు. ఇది మహాశ్రమల కాలంలో రక్షించబడేటువంటి ఒక సమూహము. దాన్ని మొదటి 2 వచనాల్లో 144,000 మంది ఆయనతో కూడా ఉండేది అంటాం. వీరు నోట కొత్త పాట పాడుతున్నారు.
వీరు కొత్త కీర్తన పాడుతున్నారు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. వీరు గొర్రెపిల్ల కొరకును దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై దేవుని కొరకు రక్షించబడ్డారు. కొనబడ్డారు అంటే క్రీస్తులోనికి రక్షణ పొంది ఉన్నారు. వీళ్ళు క్రీస్తు కోసం మరి మహాశ్రమల కాలంలో రక్షించబడినటువంటి ఒక సమూహము ప్రథమ ఫలంగా ఉన్నది. అందుకే ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడ్డారు. అందరూ రక్షించబడరు, కొద్ది శేషము రక్షించబడతారు. మహోత్సవముల కాలంలో వారు స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అంటే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తారు. లోక సాంగత్యం, దేవుని స్త్రీ సాంగత్యం అంటే ఇక్కడ వివాహం చేసుకోలేదని కాదు, వివాహం చేసుకోకుండా ఉన్నారని ఇక్కడ కాదు. వీరు స్త్రీ అంటే స్త్రీ సాంగత్యము ప్రకటన గ్రంథంలో స్త్రీ అనేది బబులోనుకు పోల్చబడింది. బబులోను యొక్క ఈ లోక అధికారి, ఈ లోకాన్ని పరిపాలించేటువంటి క్రీస్తు విరోధి యాంటీక్రైస్టు సహవాసంలో పడకుండా యాంటీక్రైస్టులకు వ్యతిరేకంగా ఉంటూ రక్షించబడినటువంటి వారు. స్త్రీ సాంగత్యము అంటే విగ్రహారాధన కూడా ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఆధ్యాత్మిక విగ్రహారాధన చేయని వారు వీళ్ళు దేవుని యొక్క మరి తన రక్షణను కాపాడుకొని దేవుని కొరకు ప్రథమ ఫలముగా మహాశ్రమల కాలంలో ఉంటారని, దేవునికి కొనబడతారని ఇక్కడ ఉంది. ప్రథమ ఫలముగా దేవునికి కొనబడతారు. కాబట్టి ప్రథమ ఫలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రథమ ఫలముగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సంఘాన్ని అనాది సంకల్పం ప్రకారం ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నాం. కాబట్టి ప్రథమ ఫలముల పండగ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తానని, మరి రక్షణ లేని వారు రక్షణ పొందుతారని తెలియజేస్తున్నాను. మరి వాక్యం ద్వారా హెచ్చరించబడినట్లయితే దేవుని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును, సత్యవాక్యం ధ్యానిస్తూ దేవుని కొరకు జీవించాలని, రక్షణ పొందాలని, ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.